హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూస్ బై తేజ. మళ్ళీ మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు మనం సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ మల్టీ స్టార్గా నటించిన మజాకా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్టోరీ దగ్గరకు వస్తే, రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ తండ్రి కొడుకులు. వాళ్ళిద్దరు తాగేసి ఓ బీచ్లో కనబడతారు. పోలీసు వాళ్ళు వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మీ బాధ ఏంటి అని అడిగితే, వాళ్ళిద్దరూ అజయ్ అనే ఒక ఆఫీసర్కి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. ఇంతకీ తండ్రి కొడుకు లవ్ స్టోరీ ఏంటో అనేది మనం మూవీలో చూడొచ్చు. ముందుగా ప్లస్ వచ్చేసి కామెడీ. కామెడీ బై శ్రీనివాస్ రెడ్డి, హైపరాది అండ్ రావు రమేష్ ఆర్ ఎక్సలెంట్. కొన్ని చోట్ల ఓవర్గా అనిపించింది, కానీ మిగిలిన చోట చాలా బాగా నవ్వించారు కూడా. సెకండ్ వచ్చేసి ఫాదర్ అండ్ సన్ డ్యూ. సందీప్ అండ్ రావు రమేష్ చాలా చక్కగా నటించారు. వాళ్ళిద్దరి కన్వర్జేషన్స్, అలాగే సీక్వెన్సెస్, అలాగే వాళ్ళ యాక్షన్ చూడడానికి చాలా బాగుంది. ఇక థర్డ్ వచ్చేసి ట్విస్ట్. మనకి ఇంటర్వెల్ అలాగే పోస్ట్ ఇంటర్వెల్లో కొన్ని ట్విస్టులు రివీల్ చేస్తారు. అవి చూడడానికి బాగున్నాయి. మైనస్ దగ్గరికి వస్తే ముందుగా లవ్ స్టోరీ. రావు రమేష్, అంశు సాగర్, సందీప్ కిషన్ అండ్ రీతు వర్మ వీళ్ళ లవ్ స్టోరీ అంత కన్విన్సింగ్గా అనిపించదు. ఏదో లవ్లో పడ్డట్టు చూపించేస్తారు. మనం అంతలా కనెక్ట్ అవ్వం. ఇంకా సెకండ్ వచ్చేసి ఎమోషన్స్. కొన్ని చోట్ల ఫోర్స్డ్గా అనిపించాయి నాకు, అంతలా ఎక్కలేదు. ఇంకా థర్డ్ వచ్చేసి సాంగ్స్ ప్లేస్మెంట్. మూవీలో సాంగ్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి కొంచెం వినడానికి 2, 3 సాంగ్స్. కానీ ఆ ప్లేస్మెంట్ ఉంటుంది, చాలా చిరాకు వచ్చేస్తుంది. మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమాలో స్పీడ్ బ్రేకర్ లాంటి సాంగ్స్ పెట్టి ఇరిటేషన్ తెప్పించారు నాకైతే. ఇంకా పర్ఫార్మెన్సెస్ దగ్గరకు వస్తే, ముందుగా చెప్పినట్టు రావు రమేష్, సందీప్ కిషన్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. దాంతోపాటు హైపరాది అండ్ శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెడీ కూడా సినిమాకి బాగా హైలైట్ అయింది. ఇక థర్డ్ వచ్చేసి మురళీ శర్మ గారి ఈగోని బాగా చూపించారు. అక్కడ కూడా కొన్నిసార్లు నాకు నవ్వు వచ్చింది ఆ సీక్వెన్సెస్ చూసి. ఇక రేటింగ్ దగ్గరకు వస్తే, ఈ మూవీకి మన ఆర్బిటి తరపు నుంచి 2.5 అవుట్ ఆఫ్ 5 స్టార్స్ ఇస్తున్నాను. ఇట్స్ అన్ యావరేజ్ వాచ్, జస్ట్ టైం పాస్కి చూడొచ్చు. మీకు కానీ ఇలాంటి మూవీ రివ్యూస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మిమ్మల్ని మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. బాయ్.